కర్నూలు జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతుంది. మనతో మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరు ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు ఉదయం నుంచి పోలింగ్ సినారియో ఎలా జరిగింది, అసలు పోలింగ్ ప్రక్రియ ఎలా? పోలింగ్ ఇప్పటికీ దాదాపుగా 60% దాకా కంప్లీట్ అయింది. ముఖ్యంగా మహిళలు కానీ కొత్త ఓటర్స్ అందరూ కూడా ఈరోజు ముందుకు వచ్చి ఓటేస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళందరూ తెలుగుదేశం వైపే వేస్తున్నారు అనేది మాకు పూర్తి నమ్మకం ఉంది. ఎందుకంటే మహిళలు ముఖ్యంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అన్నిటికీ కూడా పూర్తిగా అట్రాక్ట్ అయ్యి తెలుగుదేశం పార్టీని గెలిపించబోతున్నారని మేము విశ్వసిస్తున్నాం. అంటే ప్రధానంగా గత ఎన్నికలతో పోల్చుకుంటే ఎన్నికల్లో ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గిందనేటువంటిది ఇప్పుడు వచ్చేటువంటి లెక్కలు తినేట ఇంకా చాలా టైం ఉంది. మాకు తెలిసినంత వరకు ఆల్మోస్ట్ 6 o'clock వరకు టైం ఉంది కాబట్టి ఓటింగ్ శాతం అంతా పెరుగుతుంది. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. అంటే మహిళా ఓటర్లు బారులు తీయడాన్ని ఎలా చూడాలి? మహిళా ఓటర్స్ భారతదేశం అంటే ఖచ్చితంగా తెలుగుదేశం వైపే ఉన్నారనేది ఖచ్చితంగా మేము నమ్ముతున్నాము. ఎందుకంటే మన మేనిఫెస్టోలో చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా వాళ్ళన్నిటికీ కూడా బాగా అట్రాక్ట్ అయ్యారనేది ప్రచారం తిరుగుతున్నప్పుడు కూడా మాకు కూడా వాళ్ళందరూ కూడా వాళ్ళ నుంచి రెస్పాన్స్ కానీ అంతటా కూడా ఇప్పుడు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. అంటే గత ఎన్నికల్లో కర్నూలు జిల్లా తీసుకుంటే వైసీపీ స్వీప్ చేసింది, ఈసారి ఎలా ఉండబోతుంది? ఈసారి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ స్వీప్ చేయబోతుంది. ఫైనల్గా ఈ నియోజకవర్గం సంబంధించి మీరు ఏం చెప్పదు? ఖచ్చితంగా నంద్యాలలో తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. తెలుగుదేశం జెండా ఎగరేస్తాం. భూమా బ్రహ్మానంద రెడ్డి కాన్ఫిడెంట్గా చెప్తున్నారు, టీడీపీ పార్టీ అధికారంలోకి రాబోతుంది, ప్రజలంతా కూడా టీడీపీకి మద్దతు తెలిపేటువంటి పరిస్థితి ఉంది. ఓటింగ్ సర్లీ చూస్తే మాత్రం రాబోయేటువంటి కూటమి పార్టీ అంటున్నారు భూమా బ్రహ్మానంద రెడ్డి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుసేన్ నాటు, కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.